Education here at Sun can be an excellent choice for any students. ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టింది. ఎన్నాళ్ళకైనా తాను అనుకున్నది సాధించి ఇంటికెళ్లాలని భావించింది. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలా 4 ఏళ్ల కాలం గడిచింది. ఇక చాలా ఏళ్లవడంతో తల్లిదండ్రులను చూసేందుకు ఇటీవల ఇండియాకు బయలుదేరింది. కాసేపట్లో ఫ్లైట్ టేకాఫ్ అవుతుందనే లోపే ఈ యువతి విమానంలోనే ప్రాణాలు విడిచింది. ఇక కుమార్తె రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు కూతురి మరణ వార్త తెలియటంతో గుండెలు పగిలేలాగా ఏడ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇంతకు ఈ యువతి ఎలా చనిపోయింది, అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో మీరు చూస్తున్న ఈ యువతి పేరు మన్ప్రీత్ కౌర్. వయసు 24 ఏళ్లు. భారత్కు చెందిన ఈ యువతికి కుకింగ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా చెఫ్ కావాలనేది ఆమె కోరిక. ఇందుకోసం మన్ప్రీత్ ఉన్నత చదువుల కోసం తన 20వ ఏట 2020లో ఆస్ట్రేలియా వెళ్ళింది. అక్కడే ఓ యూనివర్సిటీలో కుకింగ్కు సంబంధించిన కోర్స్ చదువుకుంటూనే ఓ చోట పార్ట్ టైం జాబ్ చేస్తోంది. అలా చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోయాయి. అయితే తల్లిదండ్రులను చూడక ఇండియాకు వెళ్ళక చాలా ఏళ్ళు అవుతుండటంతో మన్ప్రీత్ ఇటీవల ఇండియాకు రావాలని అనుకుంది. ఇందులో భాగంగానే జూన్ 20న మెల్బోర్న్ విమానాశ్రయంలో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది. ఇక మరి కొద్దిసేపట్లో టేకాఫ్ అవ్వడానికి విమానం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటూ సిబ్బంది అందరినీ అలర్ట్ చేసింది. ఇదే సమయంలో మన్ప్రీత్ సైతం బెల్ట్ పెట్టుకోవాలని అనుకుంది. కానీ ఈ యువతి ఈ క్రమంలోనే ఉన్నట్టుండి సీటు ముందు భాగంలో కుప్పకూలిపోయింది. ఇదంతా గమనించిన ఫ్లైట్లోని సిబ్బంది ఆ అమ్మాయిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ యువతి చనిపోయిందని నిర్ధారించారు. అయితే కూతురు స్వదేశానికి రాక 4 ఏళ్లు అవుతూ ఉండడం, ఇక ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి వస్తుండడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే కూతురు మరణవార్త తెలియటంతో ఆ తల్లిదండ్రులు అయ్యో దేవుడా అంటూ గుండెలు పగిలేలాగా రోధించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టించేస్తోంది. ఇకపోతే మన్ప్రీత్ కౌర్ గత కొన్నాళ్ల నుంచి టీబీ సమస్యతో బాధపడుతోందని, ఫ్లైట్ ఎక్కే ముందు చికిత్స తీసుకుని ఈ క్రమంలోనే ఆమె మరణించిందని బాధాకరమని ఆమె స్నేహితులు తెలిపారు. కూతురు 4 ఏళ్ల తర్వాత ఇండియాకు వస్తుందని తెలియటంతో ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ చివరికి శవమై తిరిగి వస్తుందని తెలియటంతో వెక్కి వెక్కి ఏడుస్తుండటంతో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇతర కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఈ విషాద సంఘటన విషయం తెలుసుకుని నెటిజన్స్ సైతం కంటతడి పెడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.